ఆహారాన్ని, మరి ఆయనకు కావాల్సిన నివాస స్థలాన్ని, మరి కావాల్సిన మరి అన్నీ సమకూర్చాడట. మరి ప్రభువు మనల్ని ఎక్కడికైనా పంపిస్తే మనకి అవసరమైన అన్నీ ఆయన ముందే ఎరిగి మన కోసం మరి అవి అనుగ్రహిస్తాడట. వాక్యంలోకి వెళ్దాం. ఈ దినం కొరకైన ధ్యాన భాగము మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు నేను చదువుతున్నాను. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మొదటి 10 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధి చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండెను. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకుని నా స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడు. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిన్న నేను. వారు భయముతో మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొరకగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులను గలిలయకు వెళ్ళవలేననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము తన వెనుకడిలో మన కొరకు దీవించిన గాక. మీ అందరికీ పునరుత్థాన దినాలు శుభాలు తెలుస్తున్నాను. మరి దినం యొక్క ప్రత్యేకత ఏంటంటే, యేసు ప్రభు ఆయన సిలువ వేయబడి మరి సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున ఆయన చెప్పిన రీతిగానే మరలా తిరిగి లేచాడట. అయితే ఆయన సమాధిని సందర్శించడానికి మరి మగ్దలేని మరియ మరి కొంతమంది స్త్రీలు వెళ్ళి మరి సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆయనను దర్శించడానికి మరి తెల్లవారుజామున ఇంకా చీకటి ఉండగానే వారు వెళ్ళి మరి ఆ సమాధిని చూడాలనుకున్నారు కదా. ఆ సమాధి పైన ఉన్న ఉంచబడిన రాయి పొరలించబడ్డదట, తొలగించబడ్డది. తర్వాత మరి అక్కడ ఒక దేవదూత ఉన్నాడట. మీరు వెతుకుచున్న యేసు ఇక్కడ లేడు అని చెప్పిన రీతిగానే ఆయన తిరిగి లేచి వెళ్ళిపోయాడు అని వచ్చిన ఆ స్త్రీలకు చెప్పి, మీరు వెళ్ళి గలిలయలోకి వెళ్ళి శిష్యులకు ఆయన సహోదరులు అందరికీ చెప్పండి, ఆయన లేడు అని చెప్పిన రీతిగానే పునరుద్ధానుడయ్యాడనే వార్తను వారికి తెలియజేయడం జరిగింది. మరి చాలామంది మనల్ని అడగవచ్చు, ఈస్టర్ అంటే ఏంటి, ఈరోజు పండుగ అంటున్నారు, ఏంటి పండుగ అంటే మనలో చాలామంది చెప్పడానికి కొంచెం బహుశా సందేహిస్తాం, సంకోచిస్తాం, లేక మనకి క్లియర్గా తెలియదు. ఎంతకాలం నుండి మనం చెప్పే విషయం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడట. కానీ ప్రపంచ చరిత్రలోనే లేదా మానవ మనుగడలోనే ఇది ఒక అసహజమైన కార్యం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎవరు చనిపోయిన ఏ వ్యక్తి కూడా తిరిగి జీవించలేదు, చనిపోయి తిరిగి జీవించలేదు. అసలు చనిపోవటం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి, అది ఎందుకు వచ్చింది, మరి ఈ మరణాన్ని ఎవరు తీసుకొచ్చారు అనే విషయాన్ని నేను మీకు చెప్తాను. మరి మనకి 20 నిమిషాలు ఉంది, నేను సమయంలోనే ముగించడానికి ప్రయత్నిస్తాను. మరి ఒకే టాపిక్లో వెళ్దాం, ఎందుకంటే మనము దీన్ని బాగా డీప్గా వెళ్తే మీరు అర్థం చేసుకోలేరు. నా చెప్పే విధానం ఏంటంటే, ముందు నేను అర్థం చేసుకోవాలి అని ఆ విషయం నాకు అర్థమయ్యేకే మీకు అవ్వే విధంగా నేను ప్రయత్నిస్తాను. మరి మీరు ఎన్నడూ వినని విషయాలు ఈరోజు నేను మీకు చెప్పనే ఉన్నాను. ఇదేంటి చాలా డబ్బా కొట్టుకుంటున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ మరణం అనేది ఈ లోకంలోనికి ఎందుకు వచ్చింది, మరి అసహజమైన ఎందుకంటున్నానంటే, చనిపోయిన ఏ వ్యక్తి కూడా మానవ మనుగడలో తిరిగి జన్మించడం ఇంతవరకు జరగలేదు. మరి యేసు ప్రభు కాలంలో ఆయన మరి బైబిల్లో ఒక ముగ్గురుని లేపినట్టు మనం చూస్తున్నాం. మొదటిగా యాయిరు కుమార్తె,
మరి ఆమె ఆయన అస్వస్థతతో చనిపోయినప్పుడు ఆయన మరి తలిత కుమి అన్నాడంట, అంటే చిన్నదాన లే అని ఆమెను లేపి మరలా యాయిరుకు అప్పగించాడట. ఈమె చనిపోలేదు, నిద్రిస్తుందని చెప్పాడు. రెండవది మరి నాయిను అనే ఒక విధవరాలు, నాయిన్లో ఒక గ్రామంలో ఒక విధవరాలు మరి ఊరి వెలుపుల ఆ పాడినెత్తుకుని జనసమూహం వెళ్తున్నారట. మరి ఆ విధవరాలు, ఆ బీద విధవరాలు ఏడుస్తుంది, తన ఒక్కడైన కుమారుని కోల్పోయింది. మరి ఆ పాడిని యేసుప్రభు ముట్టాడట. మరి ముట్టిన వెంటనే ఆ చిన్నవాడు లేచి కూర్చున్నాడట. మరి రెండవ వ్యక్తిని యేసుప్రభు అక్కడ చనిపోయిన వ్యక్తిని లేపాడు. మరి మూడవది మరి యేసు ఎక్కువగా ప్రేమించిన మరియా మార్తల సహోదరుడైన లాజరును. మరి లాజరు చనిపోయి 3 దినాలు అయిందట. మరి యేసుప్రభు రావటం కొంత ఆలస్యమైంది. మరి ఈ ఆలస్యంలో మరి ఆ శవం ఇంకా కులిపోయిందని వారు బాగా బాధపడుతున్నారు. అప్పటికే వారు యేసుప్రభుని పిలిచారు. మరి ప్రభు వచ్చి మా సహోదరుడిని మరి ముట్టమని అన్నారు. కానీ యేసుప్రభుకి రావడం కుదరలేదు. అయినా ఆయన 3 దినముల తర్వాత మరి ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళి లాజరు బయటికి రాడాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి చనిపోయిన లాజరు లేచాడు. మరి 3 కూడా లేపబడ్డారు. అయితే యేసు ప్రభుని ఎవరు లేపలేదు, ఆయన లేచాడట. బైబిల్లో మరి మరణం అనేది ఎక్కడి నుండి వచ్చింది? మరణము మొదటగా ఎక్కడ రాయబడింది? మరి మన ఆదికాండం చూసినట్లయితే 2వ అధ్యాయం 16, 17 2 వచనాలు చదువుతున్నాను. దయచేసి బైబిల్ వారు చూసుకోవచ్చు, లేకపోతే మీరు విన్నా సరిపోతుంది. మరి దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను మీరు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడుల తెలివినిచ్చే వృక్ష ఫలములను తినకూడదు. నీవు వీటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. మరి దేవుడు ఏదైనా వనంలో ఒక వృక్షాన్ని పెట్టాడట, తెలివినిచ్చే వృక్షాన్నట. మంచి చెడులను తెలియజేసి, మంచి చెడు ఇంకా తెలివిని ఇచ్చే వృక్షాన్ని. మరి తోటలో ఉన్న అన్ని వృక్ష ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఈ ఒక్క వృక్ష ఫలం మాత్రం మీరు తినకూడదు. తినిన దినమున మీరు చనిపోతారని దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడట. అయితే వారు మరి సాతాను మోసగింపబడి మరి ఆయన తినొద్దన్న ఫలాన్ని తిన్నారట. మరి తిన్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే వారిని ఆ యొక్క ఏదేనో వనంలో నుండి బయటికి పంపించేశాడట. మరణం అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే, మరి బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, పాపము వలన కలుగు జీతము మరణం అంట. మరి పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారికి, ఈ యొక్క వృక్షం యొక్క ఫలాలు మీరు తినొద్దని. ఆ ఆజ్ఞను అతిక్రమించారు. ఆయన చేయొద్దన్న పనిని చేసినప్పుడు అది పాపం అయ్యింది. ఆ పాపం వలన వారు పొందుకున్న జీతం ఏంటంటే మరణం అట. మరి నాకు ఒక డౌట్ ఉంది, మరి మరణం అయిపోతాడన్న మరి దేవుడు వారితో చెప్పాడు మీరు చనిపోతారని. మరి వారు చనిపోలేదు. మరి వారిని ఎందుకు ఆ ఏదైనా వనంలో నుండి బయటికి పంపేశాడని ఈ బైబిల్ క్షుణ్ణంగా చదివితే మనము మీరు తిన్న వెంటనే చనిపోతారని రాయబడలేదు. చాలాసార్లు మనము కన్ఫ్యూజ్ అవుతాం దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి. మీరు తిన్న దినాన్ని చనిపోతారు, కానీ తిన్న వెంటనే చనిపోతారని లేదు. చాలా విషయాలు, చాలా పాయిజన్ మన మీద వెంటనే పనిచేయమన్నమాట. స్లో పాయిజన్ ఎలా ఉంటుందంటే అది మెల్లిమెల్లిగా, అందులో ఒకటి గుట్కా, కైని, జర్దా, విస్కీ, రమ్, జిన్, వోడ్కా, ఇవన్నీ కాక చాలా ఉన్నాయి. మనుషుల్ని అవి మెల్లిమెల్లిగా చంపేస్తాయి. ఇవన్నీ కాక ఇప్పుడు ఈ కొత్త ఈ మోడర్న్ ఎరాలో, ఈ కొత్త యుగంలో కొత్త మరి మనకి అస్త్రాలు వచ్చాయి. అవి ఏంటంటే డయాబెటీస్, కొలెస్ట్రాల్, కార్డియాక్ అరెస్ట్, క్యాన్సర్, లుకేమియా, ఇవి కూడా మనిషిని మెల్లిమెల్లిగా చంపేస్తున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాయంటే మరణం అనేది మీకు శీఘ్రమే ప్రాప్తిరస్తు అనలేదు అక్కడ ఆయన. కానీ మీరు ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే అది పాపంగా మారుతుంది. అయితే పాపం వలన మీరు పొందుకునే జీతం ఏంటంటే మరణం. అయితే మొదటి మరణము ఏదైనా తోటలో. మరి బహుశా వారిని దేవుడు చిరంజీవులుగా చూడాలనుకున్నాడేమో, మరి వారు అమరజీవులేమో. కానీ వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో మరి వారు పాపము చేశారు. పాపం వలన వారు పొందుకున్న జీతం ఏంటంటే మరణము. మరి పాపం అంటే ఏంటంటే ఆజ్ఞను అతిక్రమించడం. అంటే ఎప్పుడైతే మనం దేవుని చెప్పిన ఆజ్ఞను మీరుతామో,
అతిక్రమిస్తామో వెంటనే మనము పాపం చేసిన వారు అవుతాం. పాపం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు వెంటనే మరణానికి పాత్రులు. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన ప్రతి వ్యక్తి, ప్రతి ఆత్మ వాడు జీవానికి పాత్రుడు కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా వినాలి. యేసులో ఇదే పెద్ద సందేశం. ఎప్పుడైతే మనం దేవుని ఆజ్ఞను మీరుతామో మనం ఇంకా జీవించడానికి అర్హత కోల్పోతాం. ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న, ఎన్నిసార్లు మనం దేవుని యొక్క ఆజ్ఞను మీరుతున్నాం? ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం? మరి ఎన్నిసార్లు దేవుని చిత్తానికి, దేవుని మరి ప్రణాళికకు, దేవుని ఆజ్ఞకు మరి వ్యతిరేకంగా మనము అడుగులు వేస్తున్నాం, మన క్రియలు ఉంటున్నాయి. మరి ప్రతిసారి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపము వలన వచ్చు జీతము మరణము. మరి చాలామంది అంటున్నారట, మరి యేసు దేవుడు ఏదైనా వాళ్ళు ఏదైనా తోటలో ఆ చెట్టుని ఎందుకు పెట్టాడు? అది పెట్టుకుని ఉంటే బాగుండేది కదా, వారు చనిపోకుందరు, వారు తినకుండా ఉందరు. అది మరి అదే నిజమైతే మనం అందరం ఇంట్లో మన ఇళ్ళలో అస్త్రాలు ఉంటాయి. అస్త్రాలు ఏంటంటే మనం కర్ర, బెత్తము, మరి బెల్టు ఇవన్నీ పెట్టుకున్నాం కదా. ఎందుకు పెట్టుకుంటున్నాం మనం? అవి లేకపోతే మనకి నిద్ర రావట్లేదా? మన పిల్లలు క్రమశిక్షణ ఉండాలని, మన పిల్లలకు ఒక భయం ఉండాలని, అదొక భయముగా, ఒక ఆజ్ఞగా మనము వారిని క్రమశిక్షణలు పెట్టడానికి వాటిని పెట్టుకుంటున్నాం. మరి చాలాసార్లు విశ్వాసం అంటే నేను కూడా, మనకు ఒక వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ పాస్టర్లు అందరూ ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు మమ్మల్ని, అందరినీ భయపెడుతున్నారు. చర్చకు వచ్చే వాళ్ళని, మీరు పాపం చేస్తే చచ్చిపోతారు, దశమ భాగం ఇవ్వకపోతే అది అయిపోద్ది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అని. ఇవేవి దేవుడు మీ మీద భారం మోపట్లేదు. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు దేవుని ఆజ్ఞకు లోబడుతున్నారని. చాలాసార్లు మనం వాక్యాన్ని భిన్నంగా అర్థం చేసుకుంటాం. చాలాసార్లు ఏమనుకుంటారంటే, ఈ మరణ భయం చూపించి, ఆ భయం చూపించి, ఈ భయం చూపించి పాస్టర్లు ఏవేవి చెప్తూ ఉంటారు, ఈ బోధకులు మమ్మల్ని కలవర పెడుతూ ఉంటారు. ఇప్పుడే దేవుడు రాకడా, ఇప్పుడే వచ్చేస్తాడు, ఆయన వస్తే మీరు ఇక్కడే ఉండిపోతారు, పరలోకం వెళ్ళరు, బాప్తిసం తీసేసుకోండి ఆయన భయపెడుతున్నాడని చాలా మంది విశ్వాసులు మరి దేవుని యొక్క దాసులను తప్పుగా అర్థం చేసుకునే సందర్భాలు ఎన్నో ఉంటున్నాయి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అయితే ఇంకో వచనం చెప్తాను నేను. రోమా రాసిన పత్రిక 6:23 ఈ విధంగా రాబడింది, ఎలాగనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపవరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరి 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. మరి ఆజ్ఞని అతిక్రమిస్తే పాపము చేసినట్లు, మరి పాపం చేసిన వాడు మరణం అయిపోతాడు, చనిపోతాడు. మరణం అంటే ఏమిటి? మనం సినిమాలో ఏం చూస్తామంటే, ఒక యమరాజు వస్తాడంట, యముడు ఒక దున్నపోతు మీద ఎక్కి, వాడు చేతిలో ఒక తాడు ఉంటుంది, నల్ల తాడు, వాడు వెళ్ళి వేస్తాడట. అతను వేసిన వెంటనే వాడు చనిపోతాడు. వాడితో పాటు కొంతమంది దూతలు ఉంటారు, వాడిని తీసుకెళ్ళిపోతారు అన్నమాట. ఈ శవమేమో కాలిపోతుంది. మరి వాడి ఆత్మను అక్కడ యమలోకానికి తీసుకెళ్ళి అక్కడ చిత్రగుప్తుడని ఒకడు రాస్తూ ఉంటాడనమాట. అంటే ఇది మన ఇండియన్ సినారియోలో మనం మరణాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటాం. మరణం అంటే ఏంటంటే ఇప్పుడు కొంతసేపు నేను అపార కుబేరని అనుకోండి, మన ఇండియాలో నేను ముఖేష్ అంబానీ. ఇప్పుడు నేను ప్రస్తుతం నేను చనిపోయిన వెంటనే ఈ దేహము, ఈ మట్టి దేహము, మరి ఈ దేహం ఏమవుతుందంటే కూలిపోతుంది. అది నేను ఎంత అపార కుబేరుడినైనా, నాకు ఎంత ధనం ఉన్నా, నా స్వకీయులే, నా ఇంటి వారే ఆ యొక్క శవాన్ని ఇంట్లో ఉంచుకోరు, దాన్ని దహనం చేసేస్తారు. అది కాల్ చేయటమో, పూడ్ చేయటమో, ఏదో ఒకటి మొత్తం మీద చేసేయాలి, దాన్ని ఉంచుకోరు. అంటే ఇంకా ఆ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అక్కడతో, వాడి యొక్క ఐడెంటిటీ సమాప్తం అయిపోతుంది. మీకు బాగా అర్థం చేసుకోవాలి. మరణం అంటే ఏంటంటే, దేవుడు ఈ మట్టిని
మరి ఒక మట్టికి స్వారూప్యం ఇచ్చినప్పుడు ఆయన తన నాసిక రంధ్రం నుండి మరి జీవవాయువు వదుగా వాడు జీవాత్మ అయిపోయాడు. తెలుసు స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ జీవాత్మను మరి ఆయన పవిత్రమైన ఆ జీవాత్మను పవిత్రపరచమని, అంటే ఆయన చిత్తంలో దాన్ని ఉంచమని ఆదాముకు హవ్వకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞను మీరిన వెంటనే వారు ఆ దేవుడిచ్చిన ఆ ఆధిక్యతను, ఆ అర్హతను, మరి ఆ బాధ్యతను కోల్పోయారు. వెంటనే ఈ యొక్క శరీరము వారిది మలినం అయిపోయింది. ఇంకా దానికి దేనికి పనికిరాదు. ఆత్మ, దేవుడు అనుగ్రహించిన ఆత్మ మరి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు బాగా అర్థమైనట్టు ఒక విషయం చెప్తాను నేను. మరి ఒక బేదలాజరు ధనవంతుని గురించి రాయబడి ఉన్నది. మరి బేదలాజరు ధనవంతుడు ఇద్దరు ఒకేసారి చనిపోయారట. మరి ధనవంతుడినేమో డబ్బు ఉన్నది కాబట్టి వారు కొంచెం ఆడంబరంగా తీసుకెళ్ళి సమాధి చేశారు. అయితే ఈ లాజరు మరి యొక్క దేహాన్ని మరి ఈడ్చేశారట, ఎవరు లేరు అక్కడ. అయితే ఆయన ఆత్మను దేవదూతలు తీసుకెళ్ళి మరి అబ్రహాము కుడి పార్శ్వన ఆయన కూర్చుండబెట్టారట. ఈ దేహము మట్టిది, ఈ మట్టి మరలా తిరిగి మట్టిలో కలవలసి ఉన్నది. ఎప్పటికైనా మనందరికీ కొంత ఆయువు ఉంది. అది ఎప్పుడు ఎంతకాలం అనేది దేవునికి తప్ప ఎవరికి తెలియదు. కానీ తన తర్వాత ఈ దేహానికి ఏ విలువ లేదు, ఈ దేహానికి ఏ విలువ లేదు. మళ్ళీ నేను యేసుప్రభు దగ్గర వస్తాను. మరి యేసుప్రభు సిలువలో కూడా ఆయన తండ్రితో అన్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను, ఈ పాత్రను నా ఎదురు నుండి తొలగించు, ఇది నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించు. ఆయన మరణము నొందునంతగా, సిలువ మరణము నొందునంతగా ఆయన తండ్రికి విధేయుడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు ఆయన అవిధేయత అసలు చూపించలేదు. ఆయన చనిపోయే వరకు కూడా తండ్రి ఆజ్ఞను మేరలేదట. ఆజ్ఞాకారిగా ఉన్నాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను మేరకుండా ఆయన ఆ చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉన్నాడట. మరి అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మరి మరణము ఆయనను ఆపలేకపోయిందట, మరణం ఆయనను జయించలేకపోయిందట. ఇప్పుడు ముందు నేను చదువుతున్నాను. యేసు ప్రభు ఎందుకు 3వ దినాన్ని లేచాడంటే మరణం ఆయనకి అప్లికేబుల్ కాదు. ఎందుకంటే ఆయన దేవుని చిత్తాన్ని మేరలేదు, ఆయన ఎప్పుడు పాపము చేయలేదు. అయితే ఆయన శరీరము కానీ, ఆయన దేహము కానీ, ఆయన ఆత్మ కానీ మరి నరకానికి లేదా సాతానుకు దేవుడు అప్పగించలేదట. మరి దేవుడు వాక్యం చెప్తుందంటే జీవ మరణాలు నాలుక వశమట. మరి మరణాన్ని ఎవరు దేవుడే చేశాడా లేక సాతాను చంపేస్తుందా మనల్ని అని మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, మరణం కూడా దేవుడే సృష్టించాడు. కానీ మరణానికి మనలను తీసుకువెళ్ళే బలము లేదట. మరణానికి సాతానుకు మనపైన అధికారం లేదు. కానీ ఎప్పుడైతే మనము దేవునికి విరోధంగా పాపం చేస్తామో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తామో, ఆ యొక్క సాతాను మరి మనపైన అధికారాన్ని, బలాన్ని సంపాదించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎవరికేమో అర్థం కాలేదని నాకు అర్థమవుతుంది, నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. సాతానికి కానీ మరణానికి కానీ మనపైన అధికారం లేదు. ఎప్పటి వరకు అయితే మనం దేవుని యొక్క రెక్కల నీడను ఆశ్రయిస్తామో, దేవుని ఆజ్ఞను మరి లోపడతాము, దేవుని ఆజ్ఞకు, దేవుని చిత్తానికి లోపడతామో, అప్పటి వరకు మరణానికి కానీ సాతానికి కానీ మన పైన అధికారం లేదట. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞకు విరోధముగా దేవుని ఆజ్ఞని మీరుతామో, అప్పుడు మీరినప్పుడు మనం పాపం చేసిన వారు అవుతాం. ఆ పాపం యొక్క జీతాన్ని, ప్రాయశ్చిత్తాన్ని మనం మరణంగా పొందుకుంటాం. అయితే యేసు ప్రభు ఆయన ఏ పాపము చేయలేదు. అందుకని మరణము ఆయనను సమాధిలో ఉంచలేకపోయిందట. 3వ దినాన్ని ఆయన తిరిగి మరలా లేపగలిగాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైతే మరి క్రీస్తును అంగీకరిస్తారో, క్రీస్తునందు విశ్వసిస్తారో, వారు మరణించినను, వారు చనిపోయినను, వారు తిరిగి లేపబడతారు. ఇదే పునరుద్ధానం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి క్రైస్తవులుగా మనం ఎందుకు ఈ పునరుద్ధాన దినాన్ని, లేకపోతే ప్రతి పునరుద్ధాన దినాన్ని మనము దేవుని ఆలయంలోకి వస్తున్నాం, మరి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే క్రీస్తు వలన మనకు ఒక నిరీక్షణ ఉంది. మరి మన పాపముల నిమిత్తం ఆయన మనకు బదులుగా ఆయన సిలువ పైన తన ప్రాణాన్ని అర్పించాడట. అయితే ఎవరైతే ఆయన నువ్వు అంగీకరిస్తారో, ఆయన రక్తంలో కడగబడతారో, వారందరూ పునరుద్ధాన దినాన్ని, ఆయన రాకడలో మనం అందరము ఎత్తబడుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైందా? అర్థమైనట్టుందా?
నేను వాక్యం చదువుతాను మళ్ళీ మీకు కొంచెం డీప్ ఇన్సైట్ ఇస్తా. అప్పుడు మళ్ళీ అంటే చాలాసార్లు మన ట్యాబ్లెట్లు పనిచేయనప్పుడు ఇంజక్షన్ చేయాలట. అదేంటంటే ఆ ఇంజక్షన్ కూడా 2 ఉంటాయి, ఒకటి ఐఎం ఒకటి ఐవి అన్నమాట. మజల్కి పనిచేయనప్పుడు మనము అతన్ని వెయిన్కి ఇవ్వాలి. ఈ ఎన్ఎస్లో కొడుతూ ఉంటారు కదా, డైరెక్ట్ వెయిన్కి. దేనికంటే అది బ్లడ్లో తొందరగా డిజాల్వ్ అవుతాయి, మరి త్వరగా బ్లడ్ సర్క్యులేషన్లో మన బాడీలో అది కొన్ని మినిట్స్ టైం ఉంటుంది బాడీ మొత్తం సర్క్యులేట్ అయిపోతుంది. మన హెడ్ నుండి టో వరకు అంత స్పాంటేనియస్గా ఈ ఐవీలు పనిచేస్తాయి. మరి అందుకని ఈ ఐవీలు, ఈ క్యాండిల్లా ఇవన్నీ ఎందుకు పెడుతున్నారంటే దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉందన్నమాట. వాక్యంలోకి వస్తున్నాను. మరి పిలుపులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకోలేను. మరి ఆయన శిలువ మరణం వచ్చినప్పుడు కూడా యేసు ప్రభు మరి తండ్రి చేయి విడలేదు, తండ్రికి విరుద్ధంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదట. మనము యోబు జీవితంలో చూస్తే మరి యోబు భార్య యోబుతో చెప్తుంది, మరి నువ్వు దేవుని దూషించి మరణము కమ్ము. ఎందుకంటే అప్పటి వరకు సాతానుడికి యోబు శరీరం మీద అధికారం ఉంది కానీ ప్రాణం మీద అధికారం లేకపోయిందట. ఎప్పుడైతే ఈ యోబు తన నోటి ద్వారా పాపం చేస్తాడో, నోటి ద్వారా దేవుని అతిక్రమిస్తాడో, దేవుని అతిక్రమించడం వల్ల పాపము చేస్తాడో, పాపము చేసిన వెంటనే అతడు సాతానుకు బానిస అయిపోతాడు. అయితే యోబు అంటున్నాడు, మూర్ఖురాలి వలె మాట్లాడు. మరి దేవుని మేళ్ళు పొందుకున్న మనము ఇంత కీడు పొందుకోవడానికి మనము అర్హులము కామా అని. మరి ప్రభు మన పరీక్షల్లో కూడా మనం దేవునికి విధేయులై ఉండుటకు ప్రయత్నిద్దాం. మరి యేసు ప్రభు ఆయన శిలువ మరణం పొందినంతగా మరి తండ్రికి విధేయుడయ్యట. శిలువ మీద కూడా ఆయన అంటున్నాడు, తండ్రి నీ చిత్తాన్ని సిద్ధించు, నీ చిత్తమైతే ఈ పాత్రను, ఈ యొక్క మరణ పాత్రను నా ముందు నుండి తొలగించు, లేని ఎడల నీ చిత్తాన్నే జరిగించమని. ఆయన చివరి మాట కూడా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. మరి మనము మరణం వరకు దేవునికి నమ్మకస్తులుగా, విధేయులుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారిగా మనం ఉండాలని దేవుని ఒక వాక్యం మనకి సెలవిస్తుంది. మరి రోమ రాసిన పత్రిక 5వ అధ్యాయం నేను ముగించేస్తాను ఒక 5 నిమిషాల్లో. 12 నుండి 15 వచనం చదువుతున్నాను. ఇట్లుండగా ఒక్కని మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో, అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంతృప్తమైన. మరి ఆదాము చేసిన పాపమును బట్టి, ఆదాము హవ్వలు చేసిన పాపాన్ని బట్టి మరణము ఈ లోకానికి వచ్చిందట. మరి మనందరికీ ఒక ప్రశ్న, నాకే ఉంది, మనందరంటే మీరు బాధపడతారు, వాళ్ళు ఎవరో పాపం చేస్తే, వాళ్ళు ఎవరో పండు తింటే మేమేం చేయాలా, మేమేం చేసినా మేము ఇట్లా తిన్నామా, మమ్మల్ని ఎందుకు చంపేస్తుడు అని ఒక డౌట్ అన్నమాట. అయితే ఇప్పుడు నేనున్నాను, నాకు కులం లేదు, ఎందుకంటే మేము ఎప్పుడు ఊరు వెళ్ళలేదు, ఏ కులాచారాలు నాకు లేవు, నాకే మతం లేదు, నాకే ప్రాంతం లేదు, ఏ భాష లేదు. కానీ ఇప్పుడు నేను బయటికి వెళ్తే ప్రభాకర్ ఎవరు అని అంటే నాకు ఒక కులం ఉందని చెప్తారు, బహుశా నేను దాన్ని పాటించకపోయినా. నాకు ఒక మతం ఉందని చెప్తారు, నేను దాన్ని ఎప్పుడు ఆచరించకపోయినా. నాకు ఒక భాష ఉందంటారు, నాకు 4-5 భాషలు వచ్చు, అయినా ఒక భాష వాడినని ఒక కేటగరైజ్ చేస్తారు. ఇవన్నీ ఎలా వచ్చాయంటే నేను ఏ ఫ్యామిలీలో పుట్టానో ఇది జీనాలజీ అనమాట. అంటే ఆ హెరిడిటీ లేదా హైరార్కీ అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో పుట్టినందుకు వాళ్ళ కులం నాకు వచ్చింది, వాళ్ళ మతం నాకు వచ్చింది, వాళ్ళ ఆచారాలు నాకు వస్తే, వాళ్ళ భాష నాకు వచ్చింది, వాళ్ళ ప్రాంతం నాకు వస్తుంది. అన్నీ పుట్టడం వల్ల అంటే మనిషి పుట్టుకలో వాడు ఇన్ని సంక్రమించుకుంటున్నాడు, ఏవో జబ్బులన్నీ కలిసికట్టు వచ్చినట్లుగా. మరి మరణం ఎందుకు రాకూడదు? మరి మనము ఆదాము హవ్వల ద్వారానే వచ్చాం కదా, మరి వారి సంతానంగా మనము మరి ముందుకు కొనసాగుతున్నప్పుడు మరి వారు చేసిన పాపంలో మనకెందుకు పాలిభాగం లేదు? దేని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఎవరికన్నా మరి వాళ్ళు పాపం చేస్తే మాకెందుకు ప్రతిఫలం అనుకున్న వాళ్ళకి మనము వారి యొక్క సంతానమై ఉన్నాం. మరి మనము పుట్టుకున్న వారనే మనము పాపలు అన్నమాట. దేని స్తోత్రం. మన తల్లి మనలను మరి పాపములోనే గర్భము
ధరించిందట. మరి పాపం నుండి మనల్ని విడిపించడానికి, విమోచించడానికి యేసుక్రీస్తు సిలువ పైన తన ప్రాణాన్ని అర్పించాడట. మరి ఒక్క వ్యక్తి అవిధేయత వల్ల, ఆదాము అవిధేయత వల్ల పాపం ఈ లోకంలోకి వచ్చిందట. మరి యేసు ప్రభు విధేయత వలన ఈ పాపాన్ని తీసివేసేటట. స్తోత్రం. వాళ్ళందరినీ ఆయన రాజ్య వారసునిగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడట. మీ అందరి ముఖాలు చూస్తే నాకు చాలా డౌట్ వస్తుంది. మీకు ఏదో నేను రేడియోలో చెప్పినట్టుంది, టీవీలో చూస్తున్నారు మీరు. నేను మరలా చెప్తున్నాను. ఆదాము చేసిన పాపం, ఆదాము దేవుడు తిన్న ఫలం వల్ల మరణాన్ని పొందుకున్నాడు. మరి ఆదాము, మరి బీజమైన మనము, ఆదాము సంతానమైన మనము ఆ మరణ పాత్రలుగానే ఉంటున్నాం. అయితే ఆదాము చేసిన పాపాన్ని మరి పరిహరించడానికి యేసుక్రీస్తు రెండవ మానవుడిగా ఈ లోకానికి వచ్చేటట. ఆయన సిలువ పైన తన ప్రాణాన్ని అర్పించేటట. తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన రక్తమును చిందించాడు, తన ప్రాణాన్ని క్రయధనము ఇచ్చాడట. మరి ఈ క్రీస్తు ద్వారా మనం ఆదాము చేసిన పాపం నుండి విముక్తి పొందగలమంట. మరి దినానికి విశ్వాసులుగా, క్రైస్తులుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే, మనము జన్మ బట్టి, కర్మ బట్టి మనం పాపులమే. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము పరిశుద్ధులము, పవిత్రులము, ఆయన రాజ్య వారసులు, మనలను నీతిమంతులుగా ఆయన ఎంచుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇలా తెల్ల మొఖాలు వేస్తే నేనేం సాయం చేయలేను. మళ్ళీ అక్కడికి మమ్మల్ని పిలుస్తారు, ఎక్కడికంటే సిమెట్రీకి. అక్కడికి వచ్చి మేము చెప్పాలి గట్టిగా, బల్లలు వద్దలు అక్కడ. మరి ఈమె మా సంఘ విశ్వాసురాలు, ఈయన మా సంఘ విశ్వాసుడు, ఈయన మరి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాడు. దేవుని ఎప్పుడు వెళ్తాడు? మీరు వాక్యాన్ని విని అర్థం చేసుకోవాలి. ఈస్టర్ అంటే ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే కొత్త బట్టలు వేసుకొచ్చి గుడ్ ఫ్రైడే తర్వాత 3వ రోజు వచ్చేది ఈస్టర్. దానికి మించి మనకు తెలియదు. కానీ ఈస్టర్ అంటే ఏంటంటే, పాపము వలన వచ్చి జీతము మరణము. ఆ మరణాన్ని యేసుప్రభువు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ? ఆయన మరణపు ముళ్ళను విరిచేసాడట. మరి మనము ఎవరు విశ్వాసమైన మనము ఈ దినాన్ని ఇక్కడ కన్ను మూస్తే మనం అక్కడ కళ్ళు తెరుతామంట. మనకి ఏ చింత లేదు, ఏ బాధ లేదు. మన పిల్లలు ఏమైపోతారో, మన తల్లిదండ్రులు ఏమైపోతారో, వాళ్ళు ఏమవుతారో, మన భవిష్యత్తు ఏంటనే చింత పడే అవసరం మనకి లేదట. దేవుడు మన యొక్క భవిష్యత్తును మన కొరకు ఆయన ఒక రాజ్యాన్ని స్థిరపరిచాడు, మనకు ఒక నివాస స్థలాన్ని ఏర్పరిచాడు. మరి ఆయనను అంగీకరించిన మనము, ఆయన విశ్వసించిన మనం, రక్తంలో కడిపడిన మనము ఆయన రాజ్యంలో చేరుకుంటామని గొప్ప విశ్వాసాన్ని చేపట్టి, మరి ఆయన చిత్తానుసారంగా ఆయన ఆజ్ఞకు లోబడేవారుగా, మరి ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసి పాపం వలన మరణం పొందుకోకుండా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఇది సత్యము. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. మరి రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, ఎలాగ ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ ఎంచబడారో, అలాగనే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. మరి యేసు ప్రభు మనందరి కొరకు విధేయుడయ్యాడట. మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 24వ వచనం 27వ వచనం ఏం రాయబడిందంటే, మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. నీవు నా ఆత్మను పాతాళంలో పెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళిపట్టనివ్వట. ఎవరైతే మరి దేవుని చిత్తాన్ని, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, ఎవరైతే మరి పాపము చేయలేదు, అంటే యేసు ప్రభు పాపం చేయలేదు కాబట్టి ఆయన శరీరాన్ని దేవుడు కుళ్ళపట్టనివ్వలేదట, పాతాళంలో ఆయనను బంధించలేదట. మరణము ఆయనను బంధించలేకపోతాడు, మరణం ఆయనను ఆపలేకపోయింది. మరి సమాధిలో మరి ఆయన తిరిగి లేచి మరి 3వ దినాన్ని ఆయన తన సహోదరులు, తన శిష్యులు అందరికీ మరలా కనిపించి ఆయన తర్వాత ఆరోహణం అయిపోయాడట. మనందరి కొరకు ఆయన మన కొరకు నివాస స్థలాన్ని ఏర్పరచడానికి ఆయన వెళ్ళాడు. మరి సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో నేను చెప్పాను మీకు, జీవ మరణములు నాలుక వశము. దాని స్తోత్రం. ఈ దినాన్ని జీవము మరణము మన నాలుకలు ఉంచేటట్టు. దయచేసి మీ పిల్లలు ఎవరిని మీరు తిట్టొద్దు, ఎవరు చావు కోరొద్దు, ఎవరు మరణం కోరొద్దు, ఎవరు చెడు కోరొద్దు. ఎందుకంటే మన నాలుగులో చాలా బలం ఉందట. మనం అందరం దేవుని పిల్లలం, దేవుని కుమారులు. మరి మనము అవునంటే అవును కాక, కాదంటే మనము ఈ భూలోకంలో దేనినైనా బంధించవచ్చు, దేనైనా విడిపించే సామర్థ్యత ప్రభు మనకి ఇచ్చాడు. మీరు విశ్వాసం ఉంచగలిగితే, మీరు
దేవుని శక్తి నందు మీరు విశ్వసించిన ఎడలా మీరు అనేక గొప్ప కార్యాలు చూస్తారు. మరి ఈ యొక్క పునరుత్థాన శక్తిని పొందుకుందాం. మరి ఈ పునరుత్థాన మరి ఈ సందేశాన్ని మనం అనేకులు చెప్దాం. మరి క్రీస్తు మన కొరకు మరి మరణించి మరలా తిరిగి లేచాడు. ఆయన దేవుని చిత్తానికి దేని ఆజ్ఞకు లోబడి ఉన్నాడు. పాపానికి ఆయన మీద ఏలుబడి లేదు. అదేవిధంగా ఆయనను అంగీకరించిన మనము కూడా మరి సాతాను సంబంధం కాదు, సాతానుకు మనపైన అధికారం లేదు. మన క్రీస్తు సంబంధము, మరి దేవుని బిడ్డలము, మనం దేవుని రాజ్య వారసము. ప్రభు అటు కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. హల్లెలూయా. రోమీయులకు రాయబడిన పత్రిక